వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. పోలీస్ అరెస్టు సమయంలో మీ హక్కులు ఏంటి అనే విషయం ప్రతి పౌరుడు తప్పనిసరిగా తెలుసుకోవాలి. చాలా కీలకమైన న్యాయ అంశం కూడా ఇది. చాలా సార్లు మనుషులు చట్టం తెలియక భయపడిపోతుంటారు. కానీ నిజానికి చట్టం మనకు చాలా స్పష్టమైన హక్కులనిచ్చింది. ఆ హక్కులు తెలుసుకుంటే ఎవరైనా అన్యాయంగా వ్యవహరించినా మనం మనల్ని రక్షించుకోగలం. భారతదేశంలో అరెస్టుకి సంబంధించిన హక్కులు ప్రధానంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలాగే క్రిమినల్ ప్రొసీడర్ కోడ్ లో ఉన్నాయి. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 22 మన వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడతాయి. అంటే చట్ట ప్రకారం తప్ప ఎవరిని అరెస్టు చేయలేరు. పోలీసులు అరెస్టు చేయడానికి ముందు ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలి. ఇది మీ ప్రాథమిక హక్కు. ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడిగే హక్కు మీకుంటుంది. పోలీసులు మీకు కారణం చెప్పకుండా తీసుకువెళ్లడం అనేది చట్ట విరుద్ధం. అలాగే అరెస్టు చేసిన వెంటనే మీ కుటుంబ సభ్యులకు లేదంటే మీకు తెలిసిన వ్యక్తికి సమాచారాన్ని అందించాలి. ఇది కూడా మీ ప్రాథమిక హక్కే. అరెస్ట్ అయిన వ్యక్తికి లాయర్ సహాయం పొందే హక్కు కూడా ఉంటుంది. మీరు మీ లాయర్ తో మాట్లాడుకోవచ్చు. పోలీసులు దాన్ని అడ్డుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే లాయర్ మీకు సరైన న్యాయ మార్గాన్ని చూపిస్తారు. అరెస్ట్ అయిన 24 గంటల్లోపే కోర్టు ముందు హాజరుపరచాలి. ఇది చాలా కఠినమైన నిబంధన. 24 గంటల కంటే ఎక్కువగా పోలీస్ కస్టడీలో ఉంచాలి అంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఇది లేకుండా ఎక్కువసేపు ఉంచితే అది చట్ట విరుద్ధం. అరెస్టు సమయంలో పోలీసులు మీపై హింస చేయకూడదు. కొట్టడం, బెదిరించడం, ఒత్తిడి చేయడం ఇవన్నీ కూడా చట్టపరంగా నిషేధం. మీరు మౌనం పాటించే హక్కు కూడా ఉంది. అంటే మీరు మీపై ఆరోపణల గురించి వెంటనే సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మీ లాయర్ సలహా తీసుకొని మాట్లాడవచ్చు. మహిళల విషయంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. మహిళలను సాధారణంగా రాత్రి సమయంలో అరెస్టు చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలి. అలాగే మహిళలను మహిళా పోలీసు సిబ్బంది మాత్రమే అరెస్టు చేయాలి. విచారణ కూడా సురక్షితంగా జరగాలి. మహిళల గౌరవం కాపాడడం చట్టపరమైన బాధ్యత. పిల్లల విషయంలో కూడా ప్రత్యేకమైన చట్టాలున్నాయి. 18 సంవత్సరాలలోపు ఉన్నవారిని సాధారణ నేరస్తుల్లా చూడరు. వారిని జువైనల్ హోమ్స్ కి పంపిస్తారు. వారి పట్ల మరింత సానుకూలంగా వ్యవహరించాలి. అరెస్టు సమయంలో అరెస్టు మెమో అనేది ఒక డాక్యుమెంట్ తయారు చేయాలి. ఇందులో అరెస్టు చేసిన సమయం, స్థలం, కారణం ఇలాంటి వివరాలు ఉంటాయి. దీనిపై సాక్షిగా ఒక వ్యక్తి సంతకం ఉండాలి. మీకు కూడా ఆ వివరాలు తెలుసుకునే హక్కు ఉంది. మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మెడికల్ పరీక్ష చేయాలి. ముఖ్యంగా కస్టడీలో ఉన్న ప్రతి 48 గంటలకు ఒకసారి మెడికల్ చెక్ చేయాలి. ఇది మీ ఆరోగ్యం రక్షణ కోసం ఉంటుంది. మీరు మీ హక్కులు తెలియకపోతే చాలా సార్లు పోలీసులు దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ హక్కులు తెలుసుకోవడం చాలా అవసరం. ఉదాహరణకు ఎవరైనా అన్యాయంగా అరెస్టు చేస్తే మీరు కోర్టుకు వెళ్లి న్యాయం కోరవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పోలీసులు కూడా చట్టం ప్రకారం పనిచేస్తారు. ప్రతి అరెస్టు తప్పు కాదు, కానీ చట్టం ఇచ్చిన హక్కులు ఉల్లంఘిస్తే అది తప్పు. కాబట్టి పౌరులు కూడా చట్టాన్ని గౌరవించాలి. అలాగే తమ హక్కులని కూడా రక్షించుకోవాలి. మొత్తానికి అరెస్ట్ అనేది జీవితంలో ఒక కఠినమైన పరిస్థితి. కానీ ఆ సమయంలో భయపడకుండా మీ హక్కులు గుర్తుంచుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. చట్టం మీకు అండగా ఉంటుంది. తెలుసుకోవడం మొదటి అడుగు, ఉపయోగించుకోవడం రెండవ అడుగు.